ఈవెంట్స్ కి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి చాలా మంది అభ్యర్థులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆర్మీ ఈవెంట్స్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యర్థి మానసికంగా దృఢంగా ఉండాలి. ఫస్ట్ శారీరకంగా ఎంత అయితే దృఢంగా ఉంటాడో ఫస్ట్ మానసికంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇప్పటి వరకు మనం ప్రాక్టీస్ చాలా చేసి ఉంటాం. చాలా మంది మీరు ఇంటి దగ్గర చాలా ప్రాక్టీస్ చేసి ఉంటారు. అంటే 1.6 కిలోమీటర్స్ని ఇన్ టైంలో కొట్టుంటారు. చాలా మంది మాకు అభ్యర్థులు కూడా అడుగుతూ ఉంటారు, సార్ మా దగ్గర చాలా 1.6ని నేను ఇంటి దగ్గర 5:40లోనే కొట్టాను, 5:30లోనే కొట్టాను, బట్ అక్కడ కొట్టలేకపోయాను అని అంటారు. సో ఇక్కడ మేజర్ కారణం ఏంటంటే మనము ఒక ర్యాలీకి వెళ్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి రిక్వైర్మెంట్ ఏంది అనేది మనం ముందే తెలుసుకొని పోవాలి. యూ షుడ్ ఎంటర్ లైక్ ఎ క్యాట్ అండ్ రన్ లైక్ ఎ డీర్ అండ్ కమ్ అవుట్ లైక్ ఎ లయన్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందు 6 సంవత్సరాలుగా మన తెలంగాణ స్టేట్ లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి 80% ఆర్మీలో ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి యువతరం డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ మిస్టర్ నవీన్ గారు మన ముందు ఉన్నారు. ఈరోజు మార్చి 4 నుంచి జరిగేటువంటి హకీంపేట్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ గురించి దానికి సంబంధించినటువంటి సజెషన్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. సో నమస్తే నవీన్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి. నమస్తే మహేష్ గారు, చాలా సూపర్ అండి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తో బాగున్నామండి. థ్యాంక్ యూ, దట్స్ గ్రేట్. అండ్ ఏంటంటే ఈవెంట్స్ కి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి చాలా మంది అభ్యర్థులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అంటే ఇయర్లీ 60,000 to 70,000 మెంబర్స్ వచ్చే అవకాశం ఉంది కదా. దాంట్లో అంత మందిలో మరి వాళ్ళు ఈవెంట్స్ సెలెక్ట్ కావాలంటే అసలు ఎలాంటి టిప్స్ ని ఫాలో చేయాలి అండ్ అసలు ప్రాక్టీస్ కూడా ఎలా చేయాలి? సో నమస్తే అండి మహేష్ గారు. సో ఈరోజు కూడా ఒక బెస్ట్ టాపిక్తో మీరు వచ్చారు. సో అయితే ఇక్కడ ఆర్మీ అనగానే ఆర్మీ ఈవెంట్స్ అంటే ఇప్పుడు ఆర్మీ ఈవెంట్స్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యర్థి మానసికంగా దృఢంగా ఉండాలి. ఫస్ట్ మానసికంగా, శారీరకంగా ఎంత అయితే దృఢంగా ఉంటాడో ఫస్ట్ మానసికంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకోసం అంటే కేవలము శారీరకంగా చాలా ప్రాక్టీస్ చేశాను అనుకొని మాత్రమే నువ్వు అక్కడికి వెళ్ళావు అని అంటే అది సరిపోదు నువ్వు రన్నింగ్ కొట్టడానికి. సో మానసికంగా ఫస్ట్ ప్రిపేర్ కావాలి. అంటే మనసులో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోవాలి. ఎందుకోసం అంటే నువ్వు ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసినటువంటిది ఎలా ఉంటుంది అని అంటే నువ్వు ఒక ఒంటరిగా అయినా ప్రాక్టీస్ చేసి ఉంటావు, లేదు అంటే ఒక 10 మంది లేదు 20 మంది నీ ఫ్రెండ్స్తోనే ప్రాక్టీస్ చేసినటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో అయితే అక్కడేంటి అని అంటే నువ్వు ర్యాలీకి వెళ్ళినప్పుడు there will be almost 200 to 300 members. ఆ 200 నుంచి 300 మంది అభ్యర్థుల మధ్యలో నువ్వు పరిగెత్తాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళందరూ నీ ఫ్రెండ్స్ గారు మళ్ళీ. సో కాబట్టి ఇక్కడ మనిషి ఇప్పుడు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ స్ట్రాంగ్గా ఫిక్స్ కావాలి. ఏంటి? మెంటల్లీ ఫిక్స్ కావాలి. ఫస్ట్ నేను ఎలాగైనా కానీ ఈ రన్నింగ్ అనేది కొట్టాలి, రన్నింగ్ అనేది చెయ్యాలి అనేటటువంటిది ఫస్ట్ మైండ్లో ఫిక్స్ అయ్యి వెళ్ళాలి. సో మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ఇక్కడ ఆర్మీ అభ్యర్థులు అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే అక్కడ ఫస్ట్ మన గ్రౌండ్ మధ్యలో అందరినీ కూర్చోబెడతారు. ట్రాక్ లోపల అంటే ట్రాక్ అనేది ఇలా ఉంటుంది. సో ఆ మధ్యలో అభ్యర్థులందరినీ ఈ బ్యాచ్ వాళ్ళని మేబీ యూఆర్ సపోజ్ టు ఒక సెకండ్ బ్యాచ్ అనుకుందాం. ఈ సెకండ్ బ్యాచ్ అభ్యర్థులందరినీ అక్కడ 200 నుంచి 300 మంది అభ్యర్థుల్ని మధ్యలో కూర్చోబెడతారు. సో మీ టైం వచ్చే వరకంటే ఫస్ట్ అందరినీ తీసుకెళ్ళి అక్కడ ట్రాక్ పైన అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర కూర్చోబెడతానమాట. మన ఫస్ట్ అభ్యర్థి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో మనం ఎలా ఫిక్స్ కావాలంటే మనం ఎప్పుడైనా కానీ ఫస్ట్ 5 లైన్స్లో ఉండే విధంగా ఫస్ట్ మనం జాగ్రత్త పడాలి. ఫస్ట్ 5 లైన్స్లో ఉండే విధంగా అది ఫస్ట్ మన మెయిన్ టిప్ ఏంది అని అంటే ఇక్కడ ఫస్ట్ మనం రన్నింగ్ కొట్టాలి అంటే మేబీ నువ్వు చాలా ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు, బట్ అక్కడ ఈ 200 నుంచి 300 మంది అభ్యర్థుల్లో ఫస్ట్ 5 లైన్స్లో ఉండే విధంగా జాగ్రత్త పడాలి. సో అక్కడ ఏదేమైనా ఈవెన్ అక్కడ నువ్వు దెబ్బలు తినైనా కానీ అక్కడ పోయి ఫస్ట్ 5 లైన్లలో ఉండాలి. ఫస్ట్ అక్కడ నువ్వు నిలబడ్డావు అని అంటే నువ్వు 50% సక్సెస్ అయినట్టే. అక్కడ 50%. ఎందుకోసం అంటే ఇక్కడ సో ఫస్ట్ 5 లైన్స్లో అభ్యర్థులు ఆల్మోస్ట్ అంటే ఒక 50 to 60 మెంబర్స్ వచ్చేస్తారు. ఫస్ట్ 5 లైన్స్లో ఒక 10 మెంబర్స్ని పెట్టుకున్నా కానీ 50 to 60 మెంబర్స్ వచ్చేస్తారు. అంటే ఎప్పుడైనా కానీ మనం ఇప్పుడు ముందు వరుసలో ఉన్నాము అని అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసికంగా దృఢంగా ఉంటాం. ఎప్పుడైనా కానీ మానసికంగా అరే
ఎస్ ఐఎమ్ ఫస్ట్ అని. సో అలాగే ఇక్కడ కూడా సో ఫస్ట్ 5 లైన్స్లో ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ 5 లైన్స్లో ఉండడం వల్ల రన్నింగ్ చేయడానికి అడ్డంకులు అనేది చాలా తక్కువగా ఉంటాయి, తక్కువ మంది అడ్డంకులు. సో అలాగే మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే మనకు ఫస్ట్ నుంచే ఇక్కడ మనం అభ్యర్థి ఇక్కడ 4 రౌండ్లు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. 4 రౌండ్లు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ సో ఇప్పటి వరకు మనం ప్రాక్టీస్ చాలా చేసి ఉంటాం. చాలా మంది మీరు ఇంటి దగ్గర చాలా ప్రాక్టీస్ చేసి ఉంటారు. అంటే 1.6 కిలోమీటర్స్ని ఇన్ టైంలో కొట్టుంటారు. చాలా మంది మాకు అభ్యర్థులు కూడా అడుగుతూ ఉంటారు, సార్ మా దగ్గర చాలా 1.6ని నేను ఇంటి దగ్గర నేను 5:40లోనే కొట్టాను, 5:30లోనే కొట్టాను, బట్ అక్కడ కొట్టలేకపోయాను అని అంటారు. సో ఇక్కడ మేజర్ కారణం ఏంటంటే ఫస్ట్ మానసికంగా ప్రిపేర్ కాకపోవడం ఫస్ట్. సో ఈ మానసికంగా ప్రిపేర్ కాకపోవడం వల్లనే ఇలా తయారవుతుంది. అలాగే ఈ మానసికంగా అంటే ఇది రన్నింగ్ విషయానికి వస్తే సో దీనికంటే ముందు మనము మెంటల్లీ ఫిక్స్ అయిపోవాలి. ఇక్కడ మెంటల్లీ ఫిక్స్ కావాలి అని అంటే ఎలా? సో మనకు ఒక దగ్గరికి వెళ్తున్నామనంటే ఇప్పుడు మనము ఒక ర్యాలీకి వెళ్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి రిక్వైర్మెంట్ ఏంది అనేది మనం ముందే తెలుసుకొని పోవాలి. సో చాలా మంది అభ్యర్థులు గాబరాగా ఎక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళు ఒక సర్టిఫికేట్ మర్చిపోవడము, ఫొటోస్ మర్చిపోవడము, జిరాక్స్లు మర్చిపోవడం, ఈ ఎఫెక్ట్ అంతా ఏమవుతుందంటే ఆ రన్నింగ్ పైన పడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంది. అలాగే ముందు రోజు సో ఎక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి అభ్యర్థులకు మేము చెప్పేటటువంటి ఒక ముఖ్య గమనిక ఏంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక రోజు ముందు ఆర్మీ ర్యాలీ గ్రౌండ్కి వచ్చే విధంగా చూసుకో. అంటే అక్కడ ఉన్న ప్లేస్కి వచ్చే విధంగా చూసుకో. ఒక రోజు ముందు మినిమం ఒక 12 అవర్స్ ముందే ఉండాలి. నీకు ఏ రోజైతే రిపోర్ట్ చేయమంటాడో అంతకంటే ఒక 12 అవర్స్ మినిమం 12 అవర్స్ ముందు. అలాగే ఆ రోజు నైట్ ఎట్లా అయినా కానీ అభ్యర్థులు చాలా ఎర్లీ మార్నింగ్లో పిలుస్తారు కాబట్టి ఆ రోజు నైట్ నువ్వు తప్పకుండా ఫస్ట్ సరైనటువంటి నిద్ర పోవాలి. నిద్ర మినిమం 6 గంటల నుంచి 7 గంటల నిద్ర పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అలాగే మనం నైట్లో కూడా సో ఎటువంటి ఒక మాంసాహార భోజనం చేయకండి ఫస్ట్. ఇది వన్ ఆఫ్ ద టిప్పే ఇక్కడ. సో శాకాహార భోజనం మాత్రమే చేయండి. ఎందుకోసం అంటే అది నెక్స్ట్ డే గడబిడి చేస్తుంది. సో కాబట్టి ఫస్ట్ ఇది అనమాట, శాకాహార భోజనం చేయండి. సో అలాగే ఇక్కడ మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని సరిగా పెట్టుకోండి. అలాగే మంచిగా నిద్రపోండి. సో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతోనే వెళ్ళండి. పాజిటివ్ ఎనర్జీతోనే వెళ్ళారు అని అంటే డెఫినెట్గా మీరు వచ్చేసి ఈ యొక్క రన్నింగ్ అనేది క్రాక్ చేయొచ్చు. అలాగే వన్స్ ఈ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత నేను చెప్పినట్టుగా ఫస్ట్ 5 లైన్స్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అలాగే ఈ 4 రౌండ్లు అనేది కొట్టే సమయంలో ఫస్ట్ రౌండ్లో మనం ఏంటి అని అంటే ఒక మంచి అందరూ పాజిటివ్ ఎనర్జీతోనే ఉంటారు. సో ఫస్ట్ రౌండ్లోనే మొత్తం ఉరికేసేయాలి, ఫాస్ట్గా ఉరికేయాలి అనే విధంగా చూసుకోకుండా నువ్వు ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తావు. మళ్ళీ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఎలా అయితే ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తారో, కొందరు చాలా మంది షూతోని కొడతారు, షూ లేకుండా కొడతారు రన్నింగ్. అంటే మీరు ఎలా అయితే ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తారో అలానే అక్కడ చేయండి. ఇట్స్ నాట్ మ్యాండేటరీ తప్పకుండా షూతోనే కొట్టాలి అండ్ తప్పకుండా షూ లేకుండా కొట్టాలనేది ఏముండదు. నీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా కొట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఫస్ట్ రౌండ్లోనే చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తారు అని అంటే ఫాస్ట్గా రన్నింగ్ చేసేస్తారు. వాళ్ళని చూసి మనం గాబరా పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకోసం అంటే చాలా మంది అభ్యర్థులు ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ రన్ చేయగలుగుతారు, బట్ థర్డ్ రౌండ్ అండ్ ఫోర్త్ రౌండ్లో చాలా డీలా పడిపోతారు. దానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళ యొక్క ఎనర్జీ మొత్తం వచ్చేసి సో ఫస్ట్ 2 రౌండ్లోనే ఉపయోగించేస్తారు. సో మనం కూడా లోపల ఒక వెపన్స్ పెట్టుకోనాలా. ఏంది ఫస్ట్ 2 రౌండ్స్ మనం మీడియంగా ఉరికినా కానీ థర్డ్ రౌండ్ని కొంచెం ఇంప్రూవ్ చేయాలి. దెన్ ఫోర్త్ రౌండ్లో స్ప్రింట్ వేయాలి. స్ప్రింట్ ఫాస్ట్గా రన్ చేసే విధంగా. ఇదంతటికీ కారణం ఏంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మానసికంగా దృఢంగా ఉండాలి. డెఫినెట్లీ నేను ఈ యొక్క 4 రౌండ్లు కొట్టాలి అనేది. సో మీరు చూసినట్లయితే చాలా మంది అభ్యర్థులు చాలా మంచి ఫిజిక్తో ఉంటారు, బట్ దే కెన్ నాట్ రన్. సో చాలా ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. ఇక్కడ నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినావు ముఖ్యం కాదు, ఆ 5 నిమిషాల 45 సెకండ్లు నువ్వేం చేసినావు అనేది ఇంపార్టెంట్. అంతే. నువ్వు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశావు, నువ్వు ఎన్ని గంటలు, రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేశావు అనేది కాదు. అక్కడ 5 నిమిషాల 45 సెకండ్ల రన్నింగ్ కొట్టావా లేదా అనేదే ఇంపార్టెంట్. సో కాబట్టి అక్కడ నీ యొక్క మనస్తత్వం అనేది ఎలా ఉంటుంది, నీ యొక్క మెంటాలిటీ, ఫిజికల్గా ఎలా ఉన్నావు అండ్ మెంటల్గా ఎలా ఉన్నావు అప్పుడు తెలుస్తుంది అనమాట అక్కడ. సో కాబట్టి ఆ 5 నిమిషాల 45 సెకండ్ల కోసమే మనము ఇంత ప్రాక్టీస్ చేసి ఇప్పుడున్నటువంటి సమయం ఏంటి అని అంటే నేను ఇప్పుడు ఇంకా అభ్యర్థులకు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క డాక్యుమెంట్స్ గురించి ఫస్ట్ ఒక
ఒక కన్క్లూజన్ రండి, డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయా లేదా అనేది. సో ఈ 10 days కూడా మీరు ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేయకపోయినా కానీ ఈ 10 days ప్రాక్టీస్ చేసినా కానీ యూ కెన్ క్రాక్ ద రన్నింగ్. సో ఈ 10 days ప్రాక్టీస్ చేసినా కానీ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకోసం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసులో ఫిక్స్ కావాలా నేను రన్నింగ్ కొడతాను అనేది. ఈవెన్ అప్పటి వరకు ప్రాక్టీస్ చేయని అభ్యర్థి కూడా ఆ రోజు కొట్టచ్చు. అప్పటి వరకు కొన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసిన అభ్యర్థి కూడా ఆ రోజు కొట్టకపోవచ్చు. ఇట్ షుడ్ బి ఎవ్రీథింగ్ ఈస్ డిపెండ్స్ అపాన్ దట్ 5 minutes, 5 నిమిషాల 45 సెకండ్ల లోపల ఎవడైతే కొడతాడో వాడే విన్. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినావు అనేది అడగడు. అది అండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఒకటి రన్నింగ్ చేసేటప్పుడు ఫస్ట్ 5 lines లోపలనే నిల్చునేలా చూసుకోవాలి అని చెప్పేసి అన్నారు. అదే అంటే లైన్ లో నిల్చునేది మన మీద డిపెండ్ అయి ఉంటుందా లేకపోతే ఎలా అంటారు? ఎలా? సో అక్కడ ఏంటంటే అండి, అది వాళ్ళు లైన్లోనే పంపిస్తారు కానీ నీ యొక్క హుషారుతనం ఉండాలి అక్కడ ఫస్ట్. అంతే, అక్కడ ఏముండదండి. అక్కడ కంపల్సరీ వాళ్ళు పంపించే దాంట్లో నువ్వు దెబ్బలు తినైనా కానీ ఫస్ట్ 5 లైన్లో నిల్చుండాలి అంతే. అక్కడ ఏంది అని అంటే కంపల్సరీగా సార్ లైన్లో పంపిస్తారు, ఎస్ లైన్లోనే పంపిస్తారు కానీ నీ యొక్క కొంచెం చాకచక్యం వల్ల నువ్వు ముందరెళ్ళేసి కూర్చున్నాలి అంతే. ఇంకా దానికి ఇంకా దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. కంపల్సరీగా నేను పోయి ఫస్ట్లో ఉంటే ఫస్ట్లో పోతా అని కాదు. సో మనం ఫస్ట్ యాక్టివ్గా ఉండాలి అక్కడ. ఉన్నంతసేపు ఆ గ్రౌండ్లో ఉన్నంతసేపు యూ షుడ్ బి మైండ్ అండ్ బాడీ షుడ్ బి ప్రెజెంట్. నీ మైండ్ ఎక్కడనో పెట్టుకొని బాడీ మాత్రం ఇక్కడ పెట్టావు అంటే ఇట్స్ నాట్ యూస్ఫుల్. ఎందుకోసం అంటే ఆ ఉన్నంతసేపు గ్రౌండ్లో ఉన్నంతసేపు యూ షుడ్ బి యాక్టివ్. ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటావో వాళ్ళు చెప్పిన ఆఫీసర్స్ ఎస్ యూ గో టు ది ట్రాక్ అని చెప్పగానే వెంటనే మనం ముందుండే విధంగా ఉండాలి ఫస్ట్. అప్పుడు మాత్రమే మనం 5 లైన్లలో ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది అనమాట అంతే. అంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇప్పుడు గ్రౌండ్ కి వెళ్ళడం కావచ్చు, ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, ఈ ప్రాసెస్ అసలు ఎగ్జాక్ట్ ఏ టైం స్టార్ట్ అవుతుండొచ్చు? గ్రౌండ్ కి వీళ్ళు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఏ టైం వరకు రీచ్ అయితే బెటర్ అంటారు? ఎస్. సో ఇక్కడ మనం చెప్పాము అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే మనం ఇన్ కేస్ నేను చెప్పాను ఫస్ట్ 5 లైన్లలో వెళ్ళాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ ప్రొసీజర్ అనేది ఫస్ట్ నువ్వు ఫినిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ కేస్ నీకు ఎర్లీ మార్నింగ్ 7 o'clock వచ్చేసి నీకు రన్నింగ్ టైం అనుకుందాం. రన్నింగ్ టైం అనుకుందాం అంటే రన్నింగ్ టైం యూ షుడ్ రిపోర్ట్ అనమాట, నాట్ రన్నింగ్ టైం, ఇట్ షుడ్ బి రిపోర్టింగ్ టైం. 7 o'clock అనగానే నువ్వు మినిమం 2 hours ముందు మినిమం అక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది. 1 to 2 hours ముందు. ఓకేనా? ఏ సమయమైనా కానీ అంటే నువ్వు రాత్రికే ఉండాల్సిన అవసరం ఉంటుంది. బట్ థింగ్ ఇస్ మినిమం అంటే అక్కడ నువ్వు వెళ్ళే లోపల నీ బ్యాచ్ అనేది ఎప్పుడు ఉంది, నీ బ్యాచ్ అనేది 7 o'clock రిపోర్ట్ ఉన్నది అని అంటే నువ్వు మినిమం ఒక 1 to 2 hours ముందు రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం, అక్కడ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో అలాగే లోపలికి ఎంట్రీ చేసిన తర్వాత లోపలికి ఎంట్రీ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ముందు ఉండాలి కదా. నువ్వు ఫస్ట్ 5 lines లో ఉండాలి అని అంటే ఇదంతా ప్రొసీజర్ అనేది ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఏదైనా పూర్తి చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి ఫార్వర్డ్. అప్పుడు మాత్రమే నువ్వు 5 లైన్లలో ఉండగలుగుతావు. అంతేగాని ఆ 200 మంది బ్యాచ్లో ఉన్నప్పుడు నువ్వు లాస్ట్ 200 మందికి అటెండ్ అయ్యావు అని అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో కాబట్టి నువ్వు ఎంత తొందరగా ఫినిష్ చేసుకుంటే అంత బెటర్ అనమాట. సో ఆన్ టైంలో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. వాళ్ళు ఈ రిపోర్టింగ్ టైం అని అంటే ఆ రిపోర్టింగ్ టైంలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, గేట్ దగ్గరికి ఎగ్జాక్ట్ 7 కి రిపోర్టింగ్ టైం అంటే ఆల్మోస్ట్ ఒక 5 నుంచే లైన్ లో నిల్చుంటే మార్నింగ్ 5 o'clock 4 నుంచే లైన్ లో నిల్చుంటే ఓకే. థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే ఇప్పుడు ఈ రన్నింగ్ అయిపోయిన తర్వాత అంటే ఎగ్జాక్ట్ 5 minutes 45 seconds క్రాస్ అయితే అసలు తీసుకోరా, లేదంటే 45 ఇంకా ఏమైనా స్టెప్ ఫర్దర్ ఇంకా ఏమైనా బ్యాచెస్ వైజ్ గా తీసే అవకాశం ఉంటుంది సెలెక్షన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ వచ్చేసి ఏంది అని అంటే ఇక్కడ 5 minutes 45 seconds అనేది డెడ్ ఎండ్ అంతే. అక్కడ అంతే. ఈవెన్ 1 second అయినా కానీ దే విల్ నాట్ అలో. ఫస్ట్ నాట్ అలో. ఎందుకోసం అంటే దేర్ విల్ బి స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి అక్కడ. ఆర్మీ అనగానే ఫస్ట్ డిసిప్లిన్ అండ్ స్ట్రిక్ట్ రూల్స్ అనేది చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి అక్కడ. ఫస్ట్ చాలా కఠినం. ఎందుకోసం అంటే ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద ఆర్మీ లైఫ్ అని అంటే యూ షుడ్ బి స్ట్రాంగ్ ఫస్ట్. నువ్వు స్ట్రాంగ్ ఉండాలి అంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. 5 minutes 45 అంటే 5 minutes 45 అంతే. 1.6 ని అప్పుడు అంతే. సెకండ్ అయినా కానీ అలో చెయ్యడు అంతే. ఇక అలో చెయ్యడు అంతే. ఇంకా మనం దెర్ ఇస్ నో నువ్వు ఇంకా దానికి నువ్వు చెప్పేది ఏమి ఉండదు. ఇంకా సార్ నేను ఒక్క సెకండ్ అటు ఇటు అయింది, ఒక్క 1 minute ఒక్కసారి ఇలా అయింది అనేది అక్కడ ఉండదు. ఆర్మీ అంటేనే అంటే అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. సో కాబట్టి దే విల్ నాట్ అలో ఆఫ్టర్ 5:45 అది.
అంటే ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఇలా కూడా జరుగుతుంటాయి కదా, ఎగ్జాక్ట్ ఇంకొక సెకండ్ అయితే నేను రీచ్ అవుతా, లేకపోతే 546 వరకు వచ్చి అక్కడ వచ్చి పడిపోతుంటారు, రన్నింగ్ అక్కడికి వచ్చి పడిపోతుంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి తీసుకోవడానికి? ఎస్, ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే, ఫస్ట్ ఇక్కడ ఆర్మీ అని అంటేనే ఫస్ట్ ఇక్కడ ఏముండదు, దెర్ ఇస్ నో మెర్సీ. ఫస్ట్ దయా, జాలి, గుణం ఇవన్నీ మమకారం అనేది ఉండవు ఫస్ట్ అక్కడ వీటిలల్లా. సో ఏంటి అని అంటే నువ్వు యూ షుడ్ రన్ విత్ ఇన్ ద 545 అంతే. 546 అయినా కానీ దే విల్ నాట్ అలో. ఫస్ట్ ఒక్క సెకండ్ అనేది ఎందుకోసం అంటే ఇక్కడ పంక్చువాలిటీకి, ఎందుకోసం అంటే ఇండియన్ ఆర్మీ అంటేనే పంక్చువల్. ఫస్ట్ పంక్చువల్ అంటే ఒక్కదానికి కట్టుబడి ఉండాలి అంతే. ఇంకా ఇక ఆ కట్టుబడి ఉండాలంటే కట్టుబడి ఉండాలి అంతే. ఇంకా దెర్ ఇస్ నో అదర్ ఎక్స్క్యూజెస్ దే విల్ నాట్ లిజన్ యువర్ ఎక్స్క్యూజెస్. తప్పే అంటే నువ్వు 545లో వెళ్ళాలంటే 545లో వెళ్ళాలి అంతే, అంతకు మించి గేమ్ ఉండదు. ఇంకా ఒక్క సెకండ్ ఎడిట్ అయినా కానీ దే విల్ నాట్ అలో. ఫస్ట్ దెర్ ఇస్ నో ఎక్స్క్యూజెస్. నీకు కాలుకి దెబ్బ తాకిందా, లేకపోతే అరే అప్పటిదా కురికాడు కాబట్టి కొంచెం ఎక్స్క్యూజెస్, దెర్ ఇస్ నో ఎక్స్క్యూజెస్. ఇక్కడ ఎక్స్క్యూజ్ అనేది ఉండదు. ఇండియన్ ఆర్మీలో ఎక్స్క్యూజ్ అనేది ఉండదు. ఫస్ట్ మైండ్లో ఫస్ట్ ఫిక్స్ కావాలి. నువ్వు దాంట్లోకి వెళ్తున్నావు అని అంటే యూ షుడ్ ఫిక్స్ ఏంది మైండ్ సెట్ అనేది అలా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అయితే ఇక్కడ దీనిది అంటే ఎందుకోసం అంత స్ట్రిక్ట్ గా ఉంటారు అని అంటే 545లోనే ఎందుకోసం అంటే ఒక్క సెకండ్ కూడా ఎందుకు అటు ఇటు ఇవ్వరు అని అంటే ఫస్ట్ డిఫెన్స్ అంటేనే ఫస్ట్ డిసిప్లిన్. ఇండియన్ ఆర్మీ అంటే వరల్డ్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డిసిప్లిన్ ఆర్మీ ఇక్కడ ఇండియన్ ఆర్మీ అనేది వరల్డ్ లోనే. సో అలాంటిది ఇక్కడ నువ్వు ఇక్కడనే ఒక లేట్ అయ్యావు అంటే పంక్చువల్ గా లేవు అని అంటే నువ్వు ఇండియన్ ఆర్మీకి వెళ్ళాక కూడా పంక్చువల్ గా ఉండవని అర్థం. సో కాబట్టి ఇక్కడ నువ్వు ఉన్నావు అంటే డెఫినెట్లీ అక్కడ కూడా ట్రైనింగ్ లో కానీ నీకు జాబ్ లో కానీ పక్కా ఉంటావు అని అర్థం అనమాట. ఇక్కడ నుంచే నీకు అలవాటు చేస్తారనమాట ఏదైనా కానీ. ఇక్కడ నుంచే టైం కానీ పంక్చువాలిటీ కానీ, సో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ, స్ట్రాంగ్ డిసిజన్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ ఇక్కడ నుంచి అలవాటు చేసుకోవాలి. సో ఇక్కడ చేయలేవంటే నువ్వు అక్కడికి పోయిన తర్వాత ఏం చేయలేవు అని అర్థం అనమాట. సో అంతే. అంటే ఇప్పుడు రన్నింగ్ ఒకవేళ ముందే అంటే 545 అన్నారు కదా, 5 minutes లోపు కానీ అలా ముందే రన్నింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మన బెనిఫిట్ ఉండే ఛాన్స్ ఉందా? యా, డెఫినెట్ గా బెనిఫిట్స్ అనేది ఉంటాయి. ఇక్కడ గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి అని ఉంటాయి. సో ఓకేనా, 520 to 530 వరకు ఎవరైతే కొడతారో 530 లోపల ఏ గ్రేడ్, దెన్ 531 to 545 ఎవరైతే కొడతారో బి గ్రేడ్ అనమాట. వీళ్ళకి మార్క్స్ అడిషనల్ గా యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కంపల్సరీగా. ఏ అండ్ బి 2 గ్రేడ్స్ ఉంటాయి. 530 ఎబో ముందు కొట్టేశాడు అనుకోండి, సో అది వచ్చేసి ఏ గ్రేడ్. దెన్ 531 to 545 ఉంటే బి గ్రేడ్. దెన్ అగైన్ 545కి ఒక సెకండ్ లేట్ అయినా కానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అది అంతే. సో ఇలా ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకున్న వాళ్ళే ఆర్మీలో సెలెక్ట్. yes definitely అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నవీన్ గారు, చాలా మంచి టిప్స్ సజెషన్స్ కూడా ఇచ్చారు మా వాళ్ళ కోసం, ఆడియన్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మహేష్ గారు. అయితే లాస్ట్లో ఒకటి చెప్పదలుచుకున్నాను నేను. సో ఎవరైతే ఆర్మీ కోసం ప్రిపేర్ అవుతున్నారు చూసారా, ఆర్మీ రన్నింగ్ కోసం ఎవరైతే వెళ్తున్న అభ్యర్థులకు నేను చెప్పేది ఒకటే, యూ షుడ్ ఎంటర్ లైక్ ఎ క్యాట్, రన్ లైక్ ఎ డీర్, కమ్ అవుట్ లైక్ ఎ లయన్. ఇది పెట్టుకోవాలి. సో ఇది అనేది పెట్టుకున్నారు అంటే డెఫినెట్లీ సో యూ కెన్ క్రాక్ యువర్ గోల్ డెఫినెట్లీ. పాయింట్ ఏదైతే ఉందో మన ఆడియన్స్ కోసం ఒకసారి మళ్ళొకసారి చెప్తాను. సో యూ షుడ్ ఎంటర్ లైక్ ఎ క్యాట్ అండ్ రన్ లైక్ ఎ డీర్ అండ్ కమ్ అవుట్ లైక్ ఎ లయన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. సో మై డియర్ ఆడియన్స్, చూసారు కదా. సో ఏదైతే సార్ చెప్పినటువంటి టిప్స్ కనుక మీరు కూడా ఫాలో అయితే డెఫినెట్ గా ఈవెంట్స్ లో సెలెక్ట్ అవ్వచ్చు. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకోబోతున్నాం ఎవరైతే ఈవెంట్ లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అసలు ఎగ్జామ్ సిలబస్ ఏముంటది, ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే టిప్స్ ఏం ఫాలో అవ్వాలనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి యూనిక్ లైఫ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.